శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అలాగే ఇక్కడ నిజామాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారి మరియు మా సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ బస్సుల యొక్క చెకింగ్ చేస్తున్నాము. అంటే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ చెక్ చేయడం జరుగుతున్నది. అలాగే ఎలాంటి వారేమన్నా మరి మన దీనికి అనుగుణంగా మోటార్ వెహికల్ యాక్ట్ దానికి అనుగుణంగా లేని వాటిని మేము చెక్ చేస్తున్నాము. అలాగే ఈ చెకింగ్ అనేది ఈ వారం రోజుల పాటు కొనసాగుతుంది, నిరంతరం సాగుతుంది. అలాగే ఇక్కడ మరి నిజామాబాద్లో మరి 700 బస్సుల వరకు ఉన్నాయి స్కూల్ బస్సులు. అలాగే అందులో ఒక 400 to 500 వరకు ఆల్రెడీ ఫిట్నెస్లు అయి ఉన్నాయి. మరి యాజమాన్యాలకు స్కూల్ యాజమాన్యాలకు విన్నవించేది ఏంటంటే డెఫినెట్గా మీరు ఫిట్నెస్ లేకుండా కానీ సరైన పత్రాలు లేకుండా కానీ వెహికల్ నడపడం చట్ట ప్రకారం నేరం అది. కాబట్టి మీరు అన్నీ ఫిట్నెస్ మరి వెహికల్ డాక్యుమెంట్స్, డ్రైవర్ లైసెన్సు, అలాగే బండిలో ఉండవలసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఆ రూల్ 180 ప్రకారం ఏమున్నాయో అవన్నీ వాటికి అనుగుణంగా మీరు అన్ని సరి చేసుకొని వాహనాలు తిప్పవలసిందిగా కోరడమైనది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మరియు మా రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బస్ చెకింగ్ నిరంతరం చెక్ చేయడం జరుగుతుంది. స్కూల్ బస్కి ఉండాల్సిన నియమ నిబంధనలు, వారికి డాక్యుమెంట్స్ కానీ ఫిట్నెస్ కానీ వెహికల్స్ రిలేటెడ్ ఏది డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా కానీ వెహికల్ బాగాలేకుండా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్ లేని వాహనాలు మీరు తిరిగితే వాహనాలు కూడా సీజ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది లాస్ట్ 3 days నుంచి స్పెషల్గా స్కూల్ బస్సెస్ మీదనే స్పెషల్గా చెక్ చేస్తున్నాము. ప్లస్ ఆటోస్ కూడా స్పెషల్గా చెక్ చేస్తున్నాము. ఆటోస్లో కొందరు పిల్లలు నియరర్ బై ఉన్న స్కూల్స్కి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా మేము చెక్ చేస్తున్నాం. ఎవరైనా ఎక్కువ వెహికల్స్ ఎక్కువ స్టూడెంట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆటోస్లో కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఆటోస్ అయినా కానీ స్కూల్ బస్సెస్ కూడా ఇలాంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరిగితే యజమాన్యాన్ని కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేనివి ఎలాంటి రోడ్డు మీదకి రావద్దు, పిల్లలను ఎవరిని పికప్ చేసుకోవద్దు అని చెప్పాము. ఆల్రెడీ పేరెంట్స్ కూడా కొందరికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న నిజామాబాద్ డిస్టిక్లో 700 చేంజ్ మనకు స్కూల్ బస్సెస్ ఉన్నాయి. దాంట్లో 500 వరకు మనకు ఫిట్నెస్ జరిగినాయి. ఇప్పటి వరకు 45 వెహికల్స్ 14 years నిండినవి ఉన్నాయి. అంటే 14 years దాటి 2 months 5 months అట్లా ఉన్న వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు మాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఫిట్నెస్కి రాలేదు. మోస్ట్లీ వాళ్ళు స్క్రాప్ కానీ లేదంటే ఆ వెహికల్ అమ్మేయడం కానీ స్క్రాప్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ అయితే రోడ్ మీదకి రావు. ఎస్పెషల్లీ అలాంటి ఓల్డ్ వెహికల్స్ కానీ ఫిట్నెస్ లేని వెహికల్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము. ఫిట్నెస్ మ్యాక్సిమం అయితే చేస్తున్నారు. వెహికల్స్ అయితే బాగున్నాయి ఇప్పటివరకు.